హాయ్! హలో! ఈ సీజన్ స్టార్ట్ అయితే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది క్రిస్టమస్. ఈ హడావిడి కూడా దీనికే కష్టపడి ఇష్టంగా అయితే చేస్తున్నా. ఎవరైనా మనల్ని గుర్తించారా లేదా అనేది కాదు. మనకు నచ్చింది. మనం హ్యాపీ ఫీల్ అయ్యాం. అదే ముఖ్యం. ఎలా ఉన్నా వంకలు పెట్టే జనం కోసం మనమేమి ఆరాటపడనవసరం లేదు. సైలెంట్‌గా ఉన్నామనుకో ముచ్చిది మాట్లాడదనేస్తారు. కొంచెం మాట్లాడామే అనుకో మాటకారి, ముదురు ఇంకా ఎక్సెట్రా, ఎక్సెట్రా ఎన్నో వచ్చేస్తాయి ఎనకాల పేర్లు. ఈ శారీ అయితే నాది కాదు. మా పెద్దమ్మది. పెళ్లి టైంలో తీసుకున్నదంట. నేను పుట్టెన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు ఈ చీర. చాలా చాలా బావుందని చెప్పి నేను అడిగి తీసుకొని కట్టుకున్నాను. ఎలా ఉంది? ఇంకా ఫైనల్‌గా నా పసులు పాకైతే రెడీ అయిపోయింది. చాలా బావుంది కదా! ఇంకా దాంట్లో కావాల్సినవి మొత్తం అయితే తీసుకోవాలా. నా దగ్గర అందుబాటులో ఉన్నవైతే పెట్టేశాను బయట తీసుకోకుండా. మెయిన్ కావాల్సింది బాలియేసు అదొక్కటుంది. ఇంకా మంచిగా కష్టపడి నైట్ అంతా పాకైతే వేశాను. చాలా మంచిగా డెకరేషన్ చేసుకుందాం అనుకున్నా. అనుకున్న దానికన్నా బానే వచ్చింది. అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చనిపోయేంత పరిస్థితి వచ్చిందంటే మనల్ని ఎవ్వరు రక్షించలేరు ఒక దేవుడు తప్ప. ఇంకా చావు బతుకుల మధ్య నేనున్న స్థితిలో నేను చేతిలో పెట్టుకొనున్న బాలయేసు బొమ్మ అదంటే నాకు చాలా సెంటిమెంట్. ఇంకా అది లేకపోతే ఏదన్నా సీరియస్ సిట్యుయేషన్‌లో అది నా దగ్గర పెట్టుకుంటాను. అందుకే ఫస్ట్ త్వరగా పశువులు పాకేసి దాంట్లో బాలియేసినయితే పెట్టేశాను. నాకు చూస్తే చాలా నచ్చింది. మీకెలా అనిపించిందో? నచ్చితే కామెంట్ చేయండి. లైక్ చేయండి. బై.